వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్స్ పడినాయి కదా. సో వాటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్, లాస్ట్ డేట్ ఎప్పుడైనా చెప్పి మన లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నదానికి, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నదానికి అప్లై చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్కమింగ్ సూన్ అతి త్వరలోనే ఎగ్జామ్ డేట్స్ అనేది పెడతారు. అయితే గ్రాడ్యుయేట్స్కి డేట్ అనేది పెంచడం జరిగింది. యాక్చువల్గా 20 అయిపోవాలి. సో ఇది 27 వరకు, అంటే 6 రోజులు పెంచడం జరిగింది. సో అండర్ గ్రాడ్యుయేట్ కూడా డేట్ అనేది పెంచలేదు. ఆల్రెడీ ఇది 27 వరకు ఉంది, ఇది ఇంకా పెంచలేదు ఇది. సో ఎవరైతే ఇప్పటివరకు డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు గ్రాడ్యుయేట్కి అట్ ది సేమ్ టైం అండర్ గ్రాడ్యుయేట్కి ఇంటర్ లెవెల్కి, ఇది 12th క్లాస్, ఇది డిగ్రీ అప్లై చేసిన వాళ్ళు ఓకే, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. అప్లై చేయని వాళ్ళు ఇప్పుడు వరకు అప్లై చేయలేదంటే ఎగ్జామ్కి అప్లై చేయండి, డేట్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సో ఎన్టీపీసీ ఆర్ఆర్బీలో చాలామందికి మనం ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీని చూసి మనం కూడా రైల్వేలో జాబ్ కొడితే బాగుంటుంది అని అనుకుంటాం చాలామంది. ఆ కలగానే మిగిలిపోద్ది. సో దాని తగ్గట్టు మన పట్టుదల, కృషి ఉంటే ఖచ్చితంగా మనం సాధించవచ్చు. అయితే ఏం లేదు, దానికి సంబంధించి ప్రీ ప్లాన్. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి అప్లై చేస్తారో, మీరు ఎప్పుడైతే ఈ ఎగ్జామ్కి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్మీడియట్ దేనికి అప్లై చేస్తారో ఆ రోజు నుంచి, మీరు అప్లై చేసిన రోజు నుంచి రోజుకి ఫర్ డే రోజుకి ఒక 4 నుంచి 6 గంటలు చదివితే చాలండి, రైల్వే జాబ్ సాధించవచ్చు అప్పుడు ఎగ్జామ్ వరకు. ఇది 4 to 6 అవర్స్ పర్ఫెక్ట్గా చదివితే చాలు. అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, CBT 1 ఇది ప్రిలిమ్స్ అనుకోవచ్చు, CBT 2 మెయిన్స్ అనుకోవచ్చు. సో 2 రకాలుగా జరుగుతుంది ఎగ్జామ్ వచ్చి. దీంట్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది జనరల్ అవేర్నెస్, తర్వాత రెండోది మ్యాథమెటిక్స్ లైక్ అర్థమెటిక్స్, మూడోది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇవి మార్క్స్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. 3 తప్పులకి 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది రైల్వేలో. సో కాబట్టి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేశారో, రైల్వేలో జాబ్ కొట్టాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకి గొప్ప అవకాశం. మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అతి తక్కువ ఫీజుతో రైల్వే జాబ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసిన ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేసుకోకుండా రోజుకి 4 నుంచి 6 గంటలు మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ, ఇది ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు